మహాగణుడా, మహోన్నతుడా, మా స్తుతులపైన ఆసీనుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నువ్వు మంచి దేవుడు, చాలిన దేవుడు. ఈ చల్లని వేళలో మెల్లడైనా నీ స్వరంలో వినటానికి ఇదిగోనైనా నీ దాసురాలు నీ పక్షం నిలబెట్టుకొని నీ బిడ్డల నిమిత్తమై మీరేమైతే మాట్లాడబోతున్నారో మాట్లాడేది నీ దాసురాలైతే ప్రభువా మేము గ్రహింపలేము. మీరు నీ దాసురాలిలో ఉండి మాట్లాడితే అది మాకు అర్థమవుతుంది. ఆ రీతిగా మేము అనుసరించి నడుచుకోవడానికి మరి ఒక మార్గము అని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ రీతిగా ఈ సమయంలోని పక్షం నిలబడుతున్న దాసురాలు 60 అభిషేకించి కార్యాలను సఫలం చేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధుడైనటువంటి యేసయ్య నామానికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న పాటను ఈ సమయంలో పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుదినము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుదినము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుదినము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుదినము నన్ను చెక్కుము, అనుదినము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో మునిగి ఉంటిని, లేవనెత్తుము, కృమ్మరించుము నీదు ఆత్మను, నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను.
పాటని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఈనాటి నా వాక్య భాగం ఏమైందంటే, నేను ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము, దాని అంశం ఏంటంటే, నీ చేతితో నన్ను పట్టుకో. ఎవరు? ఏంటి అంశము? నీ చేతితో నన్ను పట్టుకో. చూడండి, ఎవరి చేతితో ఎవరిని పట్టుకోవాలి? ఎవరి చేతిలో మనం ఉంటే, ఎవరి చేతితో మనల్ని పట్టుకొని నడిపిస్తే మనము సురక్షితమైన స్థలాల్లో ఉండగలము, సురక్షితంగా ఈ లోకంలో మనము జీవించగలము. చూద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో. ఈనాటి నా వాక్య భాగము, నా వాక్యము ఏంటంటే యెషయా గ్రంథము 41. చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ. ఏమంటుంది వాక్యము? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి. దేని కొనల నుండి కదా? భూదిగంతముల నుండి. ఈరోజు, రేపు, ఒక సంవత్సరమో, ఒక నెలో నేను నిన్ను పట్టుకుంటాను, తర్వాత నేను వదిలేస్తాను అని వాక్య భాగం మనకు చెప్తుందా? చెప్పట్లేదు. ఏమని చెప్తుంది? భూదిగంతముల వరకు. దేని నుంచి పట్టుకుంటాడంట మనల్ని? ఈ లోకంలో అనేక నిందలు వస్తుంటాయి, అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి గుర్తు తెలియని రోగాలు మనకి వస్తూ ఉంటాయి. వాటి కొనల నుంచి ఏం చేస్తాడంట దేవుడు? మనల్ని పట్టుకుంటాడు, పిలుచుకుంటాడు. ఎందుకు? సురక్షితముగా మనం ఉంచడానికి, మనల్ని ఉంచడానికి కదా. ఎంతో ఆయన బిడ్డలైన మనము చాలా సురక్షితముగా మన బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే మన పరలోక తండ్రి కూడా, ఆయనకు మనము ఏమై ఉన్నాము? బిడ్డలమై ఉన్నాం. ఏమై ఉన్నాము? అయ్యో, నా బిడ్డలు ఈ లోకంలో నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి అనేక నిందలు, శ్రమలు వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి తప్పించాలని మన పరలోకపు తండ్రి మనల్ని అనుకుంటూ ఉన్నాడు. ఈరోజైతే నేను చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాను. అయితే అనేక బలహీనమైనటువంటి స్థితిలో మీకు అందరికీ తెలుసు, నా ఆరోగ్యము సరిగా ఉండదని మీ అందరికీ తెలుసు. అయితే నా శరీరము బలహీనము, కానీ నాకు దేవుడిచ్చిన ఆత్మ ఏంటి? చాలా బలమైనది కదా. ప్రతి ఒక్కరి శరీరము బలహీనంగా ఉంటుంది, కానీ దానిలో ఆత్మ అనే దీపం ఎవరు పెడతారు? యేసయ్య పెట్టినటువంటి దీపము కదా. ఆ ఆత్మ బలమైనది. ఈరోజు అంతా కూడా నేను చాలా బలహీనముగా ఉన్నాను. ఎంతో ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ ఏమంటారు, చాలా డల్గా, అసలు డిసప్పాయింట్ కూడా కాదు. నా శరీరం అనేది చాలా బలహీనంగా ఉంది ఈరోజు, ఉదయకాలం నుంచి కూడా. ఎందుకనో నాకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అయితే ఉదయకాలం లేచి నేను ప్రార్థించుకున్నప్పటికీ కూడా దేవుడు నాకు శరీరంలో బలహీనత అలాగే ఉంది, కానీ నా ఆత్మకు మాత్రం బలాన్ని చేకూర్చినవాడు యేసయ్య. హల్లెలూయా. అయితే ఎందుకు బలహీనంగా ఉన్నానంటే, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం చేసే పనులలో కానీ, మనము జీవిస్తున్నటువంటి విధానంలో కానీ, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ, మనం చేస్తున్నటువంటి పనులు ఉంటాయి, అనేక పనులు కదా. బ్రతకడానికి అనేక పనులు మనము చేస్తూ ఉంటాం. ఆ చిన్నపాటి ఉద్యోగాలలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటి వల్ల మన శరీరం బలహీనపడుతుందేమో, కానీ మన ఆత్మ మాత్రము బలమైనదని గుర్తుంచుకోవాలి. అయితే ఆత్మ ద్వారా మనం దేవుణ్ణి ప్రార్థిస్తే మన ఆత్మకు బలమును చేకూర్చేది ఎవరు? దేవుడు. ఆయన వాక్యము మనకు బలమునిస్తుంది, ఆయన ప్రార్థన మనకు
బలమునిస్తుంది. చాలా బలహీనమైన స్థితిలో నేను ఈరోజు అంతా కూడా నేను చాలా బలహీనంగా ఉన్నాను. అయితే నాకు ఇచ్చినటువంటి బలము ఎవరు అంటే, నేను తినే ఆహారం నాకు బలం ఇవ్వలేదు, నేను నివసిస్తున్న స్థలం నాకు బలం ఇవ్వలేదు, కానీ ప్రార్థన వాక్యము నాకు బలాన్ని ఇచ్చింది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అందరు సంతోషంగా ఉన్నారా? సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మనము అనుకోకుండా మన హృదయంలోనికి సంతోషం అనేది వస్తుంది. కొన్ని సమయాలలో మన సంతోషానికి కారణాలు మనకే తెలియదు. అలా మనల్ని దేవుడు నడిపిస్తాడు. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఎవరు? మనం. ఎవరిని పిలుస్తున్నాడు? నేను నిన్ను పిలుస్తున్నాను, భూమి మీద నివసిస్తున్న నా బిడ్డలారా, నేను మిమ్మల్ని భూమి మీద నివసిస్తున్నప్పుడు మీకు అనేక నిందలు వస్తాయి, అనేక హింసలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, అనేక బలహీనతమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. అయితే వీటన్నిటి నుంచి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పిలుచుకొని పట్టుకుంటున్నాను అంటున్నాడు కదా. అందరినీ పట్టుకునే దేవుడు ఎవరు? మన యేసయ్య. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని మన బలహీనతల నుంచి వాటన్నిటిని కొట్టివేసి మనల్ని బలంగా ఉంచేవారు ఎవరంటే యేసయ్య. ఈ భూమి మీద అనేక బాధల నుంచి మనల్ని విడిపించి, అనేక నిందల నుంచి మనల్ని విడిపించి, అనేక గుర్తు తెలియని రోగాల నుంచి మనల్ని విడిపించి పట్టుకునేవాడు యేసయ్య. అయితే మనం ఏమని తెలుసుకోవాలంటే, మనల్ని ఎవరు పట్టుకుంటున్నారని తెలుసుకోవాలంటే, మన యేసయ్య మనల్ని పట్టుకుంటున్నాడని తెలుసుకోవాలి. కొన్ని సమయాలలో మనం ఆయన్ని పట్టుకుంటే ఏం చేస్తాము? వదిలేస్తూ ఉంటాం. మన బలహీనతల్ని బట్టి అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? మనకు శ్రమలు వస్తే, మనకి నిందలు వస్తే, మనకు ఆరోగ్యం బాగలేకపోతే, మన పరిస్థితి బాగలేకపోతే, మన ఇంట్లో సమాధానం లేకపోతే ఆయన్ని పట్టుకుంటాం కదా. అవునా? పట్టుకున్నారా ఎవరైనా? నేనైతే అనేక సార్లు పట్టుకున్నాను. కానీ కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని బాధలు వచ్చినప్పుడు వెంటనే వదిలేస్తాం. మనం పట్టుకుంటాము, వదిలేస్తాం. కానీ ఆయన మనల్ని పట్టుకుంటే విడిచే దేవుడు కాదు, మన పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా కదా. నిజమేనా? నమ్మాలి ఈ మాట కదా, నమ్మాలి. అయితే ఆయన మనల్ని పట్టుకుంటాడు. కీర్తనల గ్రంథము 18:16 చూద్దాం. ఉన్నత స్థలముల నుండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనము. చాలు. నన్ను పట్టుకొని మహాజలములలో నుండి తీసాను. ఏంటంట? ఉన్నత స్థలముల నుండి. ఆయన ఏ స్థలంలో ఉన్నాడు? ఉన్నతమైన స్థలములు కదా, పరలోకములో, ఆకాశములో ఆయన ఉన్నాడు. అక్కడ నుంచి నా కొరకు ఎవరైనా ప్రార్థిస్తున్నారా? నా సహాయం ఎవరైనా కోరుతున్నారా? నన్ను ఎవరైనా కావాలని అడుగుతున్నారా అని ఆయన ఉన్నత స్థలములలో నుండి మనల్ని చూస్తూ చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనేను. నిన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు, అందరినీ పట్టుకునే దేవుడు మన తండ్రి అని మనము తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము రెఫరెన్స్ అక్కడును నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. కీర్తనల గ్రంథంలోనే ఉంది ఈ వచనము. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. కొన్ని సందర్భాలలో చిన్నప్పుడు మనల్ని చేయి పట్టుకొని నడిపించేది ఎవరు? మన తండ్రి. మన తండ్రి మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు కదా. కొన్ని నాకు గుర్తు తెలియని, ఊహ తెలియనప్పుడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పెద్ద సిటీ కదా అది, ఇప్పటికి కూడా చాలా పెద్ద సిటీ అది, మీ అందరికీ తెలుసు. అయితే అప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు చాలా మారిపోయింది. అయితే అప్పుడు కూడా పెద్ద సిటీనే, హైదరాబాద్ అంటే పెద్ద సిటీ కదా. ఒక రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా పెద్ద రోడ్ అనమాట. అసలు నడవడానికి ఎలా క్రాస్ చేయాలో, హౌ టు క్రాస్ ద రోడ్ అనేది మనకి తెలియదు కదా. చిన్నపిల్లలు అయినప్పుడు ఏం చేస్తాం? ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనము మన తల్లిదండ్రులతో మనం ప్రయాణం చేసేటప్పుడు
మనకి ఎలా వెళ్ళాలో మనకి తెలియనప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మన తల్లిని కానీ మన తండ్రిని కానీ మనము ఆశ్రయిస్తాం. ఆయన చేయి పట్టుకుంటే నేను సురక్షితంగా ఉంటాను అని ఏం చేస్తాము? పట్టుకుంటాం, మన తండ్రి చేయి పట్టుకుంటాం. ఒక్కొక్కసారి మళ్ళీ వదిలేస్తూ ఉంటాం కదా, అవునా కాదా? అవునా? కరెక్టా రాంగా? మనకిష్టమైతే ఒక్కొక్కసారి పట్టుకుంటాం. డాడీ నీ దగ్గర ఉంటే నేను సేఫ్గా ఉంటాను, నన్ను పట్టుకో, నన్ను రోడ్డు దాటించు, నేను ఎలా ఏ మార్గంలో నడుస్తే, నేను ఏ వేలో నడుస్తే నేను చేరవలసిన స్థలానికి సురక్షితంగా చేరుతానో అది నీకు మాత్రమే తెలుసు అని మనం ఏం చేస్తామంటే మన పేరెంట్స్ సహాయాన్ని మనము ఆ క్షణంలో తీసుకుంటాం. మనం మళ్ళీ చేరగానే ఆ స్థలానికి మనం వదిలేస్తాం. కానీ మన తండ్రి మనల్ని పట్టుకుంటే ఏం చేస్తాడు? సురక్షితంగా మనల్ని క్యారీ చేస్తాడు. అలాగే హైదరాబాద్లో నడిచేటప్పుడు ఏం చేస్తాడంటే మా డాడీ నన్ను పట్టుకుంటాడు. ఈయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. మా డాడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8th బెటాలియన్లో హైదరాబాద్లో. అయితే ఆయన నేను హైదరాబాద్లో నడిచేటప్పుడు ఏం చేస్తాడంటే రోడ్డు క్రాస్ చేయడం నాకు తెలియదు, ఎలా వెళ్ళాలో ఎలా నడవాలో, చిన్నగా ఉన్నాను. అయితే ఆయన నడుస్తూ ఉండేవాడు, ఆయనతో పాటు నేనేం చేసేదాన్ని? పరిగెత్తేదాన్ని. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు, కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నేను ఆయనతో నడవలేక ఏం చేస్తాను? పరిగెత్తుతాను కదా. అయితే కొన్ని సమయాలలో నేనేం చేస్తాను? ఆయన చెయ్యి వదిలేస్తాను. నేను రీచ్ అయిపోయాను, నేను రోడ్ క్రాస్ చేయగలిగాను కాబట్టి ఇంకా నాకు డాడీ సహాయం నాకు అవసరం లేదని వదిలేస్తాను. కానీ డాడీ అయితే ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మన తండ్రి సహాయం మనకు కావాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనము కొన్ని పరిస్థితుల వల్ల మనం ఆయన చెయ్యి వదిలేసిన ఆయన మాత్రం మన చెయ్యిని విడిచిపెట్టాడు కదా. లోకంలో ఉన్న తండ్రి మన చెయ్యి విడిచిపెట్టాలని అనుకోడు కదా. విడిచిపెడితే ఎటు వెళ్ళిపోతారో, ఏం చేస్తారో, వాళ్ళకి ఎలా ఈ లోకంలో నివసించాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎలా నడవాలి, ఎవరితో నడిస్తే మనం సేఫ్గా ఉంటాము, ఏ రహదారిలో మనం నడిస్తే ఎలా అనేది వాళ్ళకి ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. మనమైతే వదిలేస్తాం, ఆయనైతే గట్టిగా మన చేతిని పట్టుకునే తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రి మనల్ని అంత జాగ్రత్తగా మనల్ని క్యారీ చేస్తే మన పరలోకపు తండ్రి ఇంకెంత బాగా క్యారీ చేస్తాడు మనల్ని కదా. వదిలేస్తాడా మనల్ని? వదిలేయడు. మన పరలోకపు తండ్రి ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే ఆయన వదిలివేయడు. నమ్ముతున్నారా ఈ మాటని? మనకి ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనల్ని వదలడు అనే నమ్మకంతో మనం ఆయనతో ప్రయాణము చేయాలి. కొన్ని సమయాలు మనకి ఇష్టమైనప్పుడు మనం పట్టుకుంటాము, కొన్ని సమయాలలో మనము వదిలేస్తాము. కానీ మన పరలోకపు తండ్రి అలా కాదు. ఎప్పుడు కూడా ఎప్పుడు మనము మన తండ్రికి మన తల్లికి చిన్న బిడ్డలుగానే వాళ్ళు మనల్ని చూస్తారు. మనం ఇంత పెద్ద అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తారు. కానీ అలాగే మన తండ్రికి, మన పరలోకపు తండ్రికి కూడా మనం ఎప్పుడు కూడా చిన్న బిడ్డలమే. ఈ లోకంలో మనము నివసిస్తూ ఉన్నాం కాబట్టి అనేక నిందలు, హింసలు, అనేక చిక్కులు, అనేక బలహీనతలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉన్నప్పుడు ఆయన మన చేయిని విడవకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. అయితే మరి ఈ మధ్య కాలంలో ఒకరు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. అయితే నేను ఏమంటారు, ఈ యూట్యూబ్లో వాక్యం ఎప్పుడైతే మనము స్టార్ట్ చేశామో ఈ వాక్యం ద్వారా అనేక మంది మన యూట్యూబ్లో మన వాక్యాలు వింటూ ఉన్నారు. అయితే ఒక అమ్మాయి మన యూట్యూబ్ ద్వారా మనల్ని చూసిందంట, నన్ను సార్ని చూసి వీళ్ళు ఎవరు మనకి తెలిసిన వాళ్ళే అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉందంట. అయితే ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఆ అబ్బాయి, ఇప్పుడు కూడా అబ్బాయి నా దగ్గర చదువుకుంటూ ఉన్నాడు. అయితే వాళ్ళ మమ్మీ కూడా నా స్టూడెంట్. నాకు తెలియదు ఆ సంగతి, ఆ అమ్మాయి నా స్టూడెంట్ అని నాకు తెలియదు. యూట్యూబ్ ద్వారా ఛానల్లో మనల్ని చూస్తూ ఉంది. అయితే
మన వాక్యాలన్నీ వింటూ ఉంది. ఆమె ఒక రోజు ఏం చేసిందంటే స్కూల్ దగ్గరకు వచ్చి, మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటుంది. అయితే మేడం మీరు ఎక్కడ చేశారు ఏంటి అని కొంత సమయం మాట్లాడుకునేటప్పుడు, ఆ అమ్మాయి నేను పలానా స్కూల్లో చదివాను మేడం, అప్పుడు మీరు నాకు చదువు చెప్పారు అన్నట్లుగా చెప్తూ ఉంది. అవునారా, నాకైతే గుర్తులేదు, నేనైతే అప్పుడేమో మీరు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. చాలామంది స్టూడెంట్స్ అంటే మన దగ్గర చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు జైపాల్ నా స్టూడెంట్, మీకు అందరికీ తెలుసు కదా. అట్లా అమ్మాయి ఏం చేసిందంటే తనకి షీఈస్ గాట్ మ్యారేజ్, ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఒక చిన్న బాబు, ఎన్ఈఎస్ బాబు అంటే 3rd క్లాస్ చదువుతున్నాడు ఆ బాబు. అయితే వాళ్ళ హస్బెండ్ చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆమె ఏం చేసింది, మీరు నాకు తెలుసు మేడం అది ఇదని నాతో మాట్లాడుతూ ఆ అమ్మాయి చెప్పింది, సరే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, అయితే మీరు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేనైతే మీ యూట్యూబ్లో మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడో చూశాను అనుకున్నాను, కానీ మీరే మా టీచర్ అని తెలుసుకున్నాను అని తను కొంత సమయం నాతో చెప్పింది. ఆ తర్వాత మరలా కలిసినప్పుడు అమ్మాయి తన గురించి చెప్తూ వచ్చినప్పుడు ఈ 2 years నుంచే జరుగుతూ ఉంది ఇది. అయితే చెప్తూ వచ్చినప్పుడు నేను ఇలా జరిగింది, నేను మీ స్టూడెంట్ అదని చెప్పినప్పుడు, సరే అమ్మా సంతోషం చాలా, ఏ వర్షిప్కి వెళ్తారు, ఏ చర్చ్కి వెళ్తారని నేను అడిగాను ఆమెని. అడిగినప్పుడు చెప్పింది ఇట్లా సంగతి, ఆ అబ్బాయి కూడా ఎవరో కాదు మీ స్టూడెంటే, మేమిద్దరం మీ దగ్గరే చదువుకున్నాము అని చెప్పింది. చెప్పినప్పుడు అవునా, ఓకే అయితే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను కదమ్మా అని చెప్పినప్పుడు తను ఫొటోస్ నాకు సెండ్ చేసిందనమాట. ఆ అమ్మాయి అయితే నాకు గుర్తుంది, కానీ వాళ్ళ హస్బెండ్ నాకు అసలు యాక్చువల్లీ గుర్తులేనప్పుడు అయితే ఏది ఏమైనా చాలా సంతోషము, మీరు నన్ను గుర్తుంచుకున్నారు అని నేను చాలా సంతోషపడ్డాను. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎవ్వరికీ చెప్పుకోలేనంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఉందని నాకు కొద్దిగా అనిపించింది. ఈ అమ్మాయి నాతో మాట్లాడాలని అనుకుంటుంది అని నేను ఒకసారి ఆలోచించాను, ఈ అమ్మాయి ఏదో నాతో చెప్పడానికి ఆలోచిస్తుందని. అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే, మేడం ఇట్లా సంగతి, మా హస్బెండ్కి బాగలేదు, చాలా సంవత్సరాల నుంచి మా హస్బెండ్ ఒక క్యాన్సర్ తోటి బాధపడుతూ ఉన్నాడు. ఏం క్యాన్సర్ అంటే ఒకసారేమో బ్లడ్ క్యాన్సర్, ఈ మధ్య కాలంలోనేమో ఏమంటారు బోన్ క్యాన్సర్ వచ్చింది ఆ అబ్బాయికి. బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు అయితే ఆమె 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా ఇంకా హాస్పిటల్కి తిరుగుతూ ఉంది. కొన్ని లక్షలు వాళ్ళ హస్బెండ్ కోసం ఆ అమ్మాయి ఏం చేసింది, ఖర్చు పెట్టింది. ఇంకా స్వస్థత అనేది అతనికి రాలేదు. ఎప్పుడు చూసినా కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళినా కూడా నెగిటివే వస్తూ ఉంది. నెగిటివ్ కాదు, పాజిటివ్ వస్తూ ఉంది. క్యాన్సర్ అనేది విపరీతమైన, ఆ శరీరంలో క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. అయితే నాకు ఎవరితో నేను ఈ బాధ చెప్పుకుంటే తగ్గిపోతుందా అనిపించింది. నేను మీతో చెప్పుకున్నప్పుడు నాకు కొద్దిగా ఓదార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది మేడం. మీ ప్రార్థనలో ఎందుకో నాకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. సో ఏది అయితే ఏమి అనేసి తన గురించి మొత్తం చెప్పినప్పుడు సరే అమ్మా తప్పకుండా ప్రార్థన చేద్దాం, నువ్వు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు అని నేను చెప్పి తనని ఆ సమయంలో నేను ఎంతో ధైర్యపరిచాను. చిన్న బాబు ఉన్నాడు, 3rd క్లాస్, ఇప్పుడు ఆ అబ్బాయి మా స్కూల్లోనే చదువుతూ ఉన్నాడు. అయితే నేను ధైర్యపరిచి మొన్న కూడా లాస్ట్ మంత్ 1 month హైదరాబాద్లో ఉండి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అంటే నెల తిరిగి ఒక్కొక్క నెల అక్కడ ఉంటారు, ఒక్కొక్క నెల ఇక్కడ ఉంటారనమాట. తను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది ఆ పాప. తనకి హెల్త్ బాగాలేక ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే చాలా బాధపడింది తను ఆ విషయం చెప్పి. ఆ డాక్టర్స్ కూడా ఇంకా నయం అవ్వదు అని చెప్తున్నారమ్మా, నాకు ఇట్లా చెప్తూ ఉన్నారు, అమ్మ వాళ్ళు అందరు నన్ను ఇంకా చెయ్యొదిలేశారు, ఇంకా నువ్వు ఏ రోజు చేసుకున్న పాపమో ఏ రోజు చేసుకున్న పుణ్యమో నీకు ఇంత చిన్న వయసులో ఇట్లా వచ్చింది, మీ హస్బెండ్కి ఇట్లా అయింది అని అందరూ కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలని మేము ఖర్చు పెడతాం నీకు అనేసి వాళ్ళు బలహీనమైపోయారంట. ఇంకా మేము ఖర్చు పెట్టలేమో అని వదిలేసిన పరిస్థితిలో అమ్మాయి ఒక్కతే హైదరాబాద్కి ఇంటికి తిప్పుతూ హాస్పిటల్లో చూపిస్తూ ఉంది. అయితే అమ్మాయి నన్ను ఏమనిందంటే, అమ్మ మీ సంఘస్థులకు చెప్పండి ఈ విషయము, మీరు అందరూ కలిసి మా గురించి, మా కుటుంబం గురించి, నా భర్త గురించి ప్రార్థన చేయమని కోరింది. మీ అందరూ కూడా తన గురించి ప్రార్థనలో పెట్టండి, ఖచ్చితంగా వారికి స్వస్థత కలుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఏమంటున్నాడు పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది, ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే అంత శక్తిని, కొండనెత్తగల శక్తిని ఇస్తానంటున్నాడు కదా. చిన్న ఆవగింజ ఎంత ఉంటుంది,
లిటిల్ క్వాంటిటీ, అసలు టీనీ సైజ్, చిన్న సైజ్. అయితే అంత విశ్వాసం ఉన్నప్పుడు కూడా నీకు స్వస్థతను కలుగజేస్తానన్న దేవుడు నీకు స్వస్థతనివ్వడా? నువ్వు ఇంత కొండంత విశ్వాసం పెట్టుకున్నావు. చెప్పాను, ఇద్దరం బాప్తీసం తీసుకోలేదమ్మా అని చెప్పింది. అబ్బా ఎంత సాడ్ న్యూస్ చెప్పావు అని చెప్పాను. నేను ఇట్లాగే చెప్పాను, చాలా సాడ్ న్యూస్ చెప్పాము. వెంటనే ఇద్దరు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపడతాడని నేను రాత్రి కూడా చాలా సేపు మాట్లాడాను. అయ్యగారిని నన్ను ఇంటికి ఆహ్వానించింది, ఒకసారి ఫ్రీ టైంలో వచ్చి మీరు ప్రేయర్ చేసి వెళ్ళండి అమ్మా అని చెప్పింది. ఖచ్చితంగా నీ భర్తకి స్వస్థత వస్తుంది అని నేను చెప్పాను. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి తన గురించి. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే విశ్వాసముతో ఆయన చెయ్యిని పట్టుకుంటారో ఆయన విడిచివెయ్యడు అనే మాటని తెలియజెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను. దిస్ ఇస్ నాట్ ఏ ఎగ్జాంపుల్, ఇది నిజ జీవితంలో వారు పొందుతున్నటువంటి శ్రమ మీకు చెప్పాను. ఏమంటున్నాడంటే, నువ్వైతే నన్ను చెయ్యి విడుస్తావేమో కానీ నేను ఒక్కసారి నీ చెయ్యి పట్టుకుంటే నేను వదలను. మన దేవుడు పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానన్న అలాంటి తండ్రి మనకున్న తండ్రి కదా. తల్లి అయినా ఆమె పడ్డ శ్రమలన్నీ, ఆమె పడ్డ నొప్పులన్నీ, ఆమె పడ్డ ఆ 9 నెలలు పడ్డ బాధలన్నీ కొన్నిసార్లు మర్చిపోయి నేను ఇలా కన్నాను కదా నా బిడ్డని అని మర్చిపోతుందేమో కానీ మన తండ్రి మనల్ని మరుస్తాడా? మరవడు. నమ్మకంగా ప్రార్థన చేయాలైతే నిన్ను నన్ను ఈరోజు దేవుడు తన చేతులతో పట్టుకోబోతున్నాడు. ఆ రోజు మత్తయి సువార్త 4:19 మీరు చూడని అవసరం లేదు, నేను చెప్తాను. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు. ఏమంటున్నాడు? నా వెంబడి రండి, నా చేయి నిశ్చయంగా పట్టుకోండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటున్నాడు. మన ప్రసాదరావయ్య గారు చేయి పట్టుకున్నాడు దేవుడు, నా చేయి పట్టుకున్నాడు. ఆయన సంకల్పం ఏంటి? మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను, మీరు నా యొద్దకి రండి అని ఆయన మాతోటి ఏమంటున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనుష్యులను పట్టే జాలరు ఏంటి? మనుష్యులనంటే ఎలా పట్టుకోవాలి? మనుష్యులని ఎలా పట్టుకోగలము? మిమ్మల్ని పట్టుకుంటే ఏం చేస్తారు? మీరు విడిచి వెళ్ళిపోతారు కదా. మేము పట్టుకోగలమా? మిమ్మల్ని పట్టుకోలేం కదా. ఎట్లా పట్టుకోగలము? ఆత్మ ద్వారా మిమ్మల్ని మేము పట్టుకోగలము కదా. వాక్యమనే ఖడ్గముతో, వాక్యమనే ఏమంటారు? వాక్యముతో మిమ్మల్ని మేము పట్టుకోగలము. వాక్యమనే మార్గంలో, నిత్య జీవానికి నడిచే మార్గంలో మిమ్మల్ని నడిపించగలము. అంతేగాని లోకానుసారంగా మిమ్మల్ని మేము పట్టుకుంటే ఏమవుతుంది? మీరు వదిలేస్తారు కదా, వదిలేస్తారు ఎవరైనా సరే. అయితే దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని పట్టుకుంటున్నాడు కదా. భాస్కర్ని పట్టుకున్నాడు ఎందుకు? స్వస్థపరచడానికి. అవునా? ఎవరు? తమ్ముడు పేరేంటి? మరియ బాబుని పట్టుకున్నాడు ఎందుకు? స్వస్థపరచడానికి కదా. వాళ్ళైతే పట్టుకుంటూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు? నన్ను మీరు పట్టుకుంటారు, వదిలేస్తారు, కానీ నేనైతే మిమ్మల్ని పట్టుకున్న దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలేసేవాడిని కాదని మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రెఫరెన్స్ చూపించి, ఒక ఉదాహరణ చూపించి నేను నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26-32 వరకు చదవండి. 26 నుంచి అవును.
ఉమ్, వెంటనే ఉమ్, యేసు చేయి చాపి ఉమ్. అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పింది. ఆ, వారు దూర ఎక్కినప్పుడు ఉమ్, గాలి అణిగెను. ఉమ్, అతని దూరంలో ఉన్న వారు వచ్చి ఉమ్. నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కి. ఆ, చాలు. ఏమంట ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారంటే పేతురు గారిని చూపిస్తున్నారు కదా. పేతురు ఏం చేశాడు? దోణె ఎక్కి ఏమంటున్నాడంటే పేతురుతో మాట్లాడాడు దేవుడు. ఏమని? నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టే జారులుగా చేస్తాను, నువ్వు నా వెనక రా అని పిలిచినప్పుడు పేతురు ఏం చేశాడంటే సరే వస్తానని వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన ఆ కెరటాల మీద యేసయ్య నడిచేటప్పుడు ఆయన్ని కన్నులారా చూసి ఆయన ఏం చేశాడు? ఆ గాలిలో ఆ తుఫానులో ఏం చేశాడు? ఈ యేసయ్య నడుస్తూ వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని చూసేమనంటే నువ్వు భూతంవేమో అనేసి ఆయన చూసి భయపడ్డాడు. అయితే యేసయ్య ఏమని మాట్లాడుతుంటే భయపడొద్దు, నేను నీ తండ్రి అయిన దేవుణ్ణి, ధైర్యం తెచ్చుకో అని చెప్పి మాట్లాడాడు. నేనే నీ తండ్రిని అని మాట్లాడాడు కదా. అలా యేసయ్య పేతురు గారితో మాట్లాడినప్పుడు ఆయన కొంత అవిశ్వాసాన్ని చూపించాడు. లోకంలో మనము కూడా నడుస్తూ ఉన్నప్పుడు అనేక బాధలు, అనేక వేదనలతో మనం ఉన్నప్పుడు, అనేక రోగాలతో మనం బాధపడేటప్పుడు ఏం చేయకూడదు? అవిశ్వాసము ఉంచకూడదు. మన హృదయాల్లో ఏముండకూడదంట? అవిశ్వాసము ఉంచుకోకూడదు. ఈ పేతురు ఏం చేశాడు? అంతలోకే విశ్వాసము చూపించి అంతలోకే అవిశ్వాసముతో నా వెంట నీవు నడుచుకుంటురా, నేను నడిపించే దేవుడను, నీ చెయ్యి పట్టుకున్న వాడిని, నేను నమ్మదగిన వాడిని అని చెప్పినప్పుడు ఈ పేతురు ఏం చేశాడంటే అమ్మో నేను నీలాగా నేను నడవలేనేమో ఈ నీళ్ళల్లో అనేసి కొంత అవిశ్వాసం చూపించినప్పుడు ఆయన ఏమవుతున్నాడు? మునిగిపోసాగాడంట. ఎవరు? పేతురు. అప్పుడు భయపడకు, నేను పట్టుకున్నాను నిన్ను కాబట్టి నేను నిన్ను నడిపిస్తాను. అలాగే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి? పడద్రోస్తూ ఉంటాయి. అమ్మో ఈ బలహీనత వల్ల నేను పడిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, లేకపోతే నేను ఇంకేమన్నా అయిపోతానేమో, నేను ఇంకా ఆ యేసయ్యని చూసుకుంటే నేను నడవలేనేమో అని కొంత అవిశ్వాసం మనలో వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ అవిశ్వాసాన్ని మన హృదయంలోనికి రానివ్వకుండా ఆయన వైపే చూస్తూ ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. మనమైతే వదిలేస్తాం, ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం చేరవలసిన స్థలానికి సురక్షితంగా మనల్ని చేర్పిస్తాడు. అయితే ఆ పరిస్థితిలో పేతురు ఏం చేస్తాడు? కొంత అవిశ్వాసాన్ని అప్పుడు ఆయన చూపించినప్పుడు ఆయన నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. మరలా ఏమన్నాడు యేసయ్య? భయపడకుండా అల్ప విశ్వాసి, నీ విశ్వాసాన్ని దృఢంగా భద్రపరుచుకొని నువ్వు నాతో నడువు అన్నప్పుడు పేతురు ఆ కెరటాల మీద, అంటే ఆ నీళ్ళ మీద యేసు ప్రభుతో నడుస్తూ వచ్చాడు. ఎందుకు నడిచాడంటే ఆయన చూపించిన విశ్వాసము, నా తండ్రి నన్ను నడిపిస్తాడు, ఆయన చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తే నేను నీళ్ళ మీదైనా ఎక్కడైనా నేను నడుస్తాననే విశ్వాసం ఉంటే, విశ్వాసం ఆయన చూపించాడు కాబట్టి ఆయన యేసయ్యతో కూడా నడిచాడు. చివరిగా చూద్దాము 36లో వీరిని ఏంటి చదవండి. ఏమంట? ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్న విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు యేసయ్య. అయితే అంతటి దోణె నున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఏమని విశ్వాసించారంటే వీళ్ళు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను పట్టుకుంటే నేను ఈ లోకమనే కెరటాలలో పడిపోకుండా ఆయనతో నేను ప్రయాణము చేయగలనని నమ్మి ఆ పేతురు ఏం చేశాడు? నడిచాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? సురక్షితంగా నిజమైన ప్రయాణము చేశాడు. అలాగే మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఈ భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసం అనేటటువంటి ఆయుధాన్ని మనము చేతిలో పట్టుకొని నడవాలి. అప్పుడు నువ్వు నడిచే ప్రతి మార్గము ఆయన సరళం చేసి మనల్ని నడిపిస్తాడు. మన తండ్రి, ఈ లోకంలో మన తండ్రి మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తేనే మనం ఆయనతో ఎంతో ధైర్యముగా నడుస్తాము. అలాగే మనకి పరలోకపు తండ్రి మన చేయి పట్టుకున్నాడంటే మనం ఇంకా ఎంత ధైర్యంగా నడవాలి కదా.
అలాగే ఈ రోజుల్లో నీకు నీ ఇంట్లో సమాధానం లేకపోవచ్చు, నీకు నీ ఆరోగ్యము పరిస్థితి బాగలేకపోవచ్చు. అయితే ఎవరి వైపు నీ విశ్వాసాన్ని ఉంచాలంటే, నీ చూపు, నీ ధ్యానము, నీ ధ్యాస ఎవరి వైపు ఉండాలంటే మన తండ్రి వైపే ఉండాలి. మన పరలోకపు తండ్రి ఆయన నా చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన నడిపించేంత వరకు నేను ఎంత దూరమైనా నడుస్తాను. ఆయన నిత్య జీవంలోనికి కూడా ఆయన నన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడనే విశ్వాసంతో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చేయి పట్టుకొని వదలకుండా, మన యేసయ్య చేయి పట్టుకొని వదలకుండా నడిచే వారిగా మనందరము ఉంటే ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడని నమ్మి నడవాలి ఆయనతోటి. హల్లెలూయా. సరే, ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్య. ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడా, నీ కెరూబులు శరాబులతో నిత్యము ప్రభువా పొగడబడిన యేసయ్య, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి యేసయ్య. ఈ లోకంలో మేము నడుస్తూ ఉన్నాము తండ్రి యేసయ్య. ప్రభా, మరి నాయన ఆ రోజు పేతురు నడిచేటప్పుడు నాయన ప్రభా, మరి కొంత అవిశ్వాసముతో నాయన అల్ప విశ్వాసంతో నీ చేయి పట్టుకున్నాడు ప్రభా. మరి నాయన ఆ చేయి పట్టుకున్నప్పుడు నాయన ప్రభా, మరి అల్ప విశ్వాసంతో నీ చేయిని ఆయన వదిలేసినప్పుడు ప్రభా మునిగిపోతూ ఉన్నాడు. కానీ నిజమైన దేవుడు నేను అని నీవు పేతురు చేయి పట్టుకుని నడిపించావయ్యా. అలాగే ఈ లోకంలో మేము నడుస్తూ ఉండగా అయ్యా, నీ చేతితో మమ్మల్ని పట్టుకొని నడిపించే దేవుడా యేసయ్య, నమ్మదగిన వాడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మరి ఈ లోకమనే ప్రయాణంలో ప్రభా మేము నడుస్తూ ఉండగా అయా తండ్రి, మరి నాయన ఈ లోకానుసారమైన తండ్రి, మరి ఈ లోకంలో జీవించినంత కాలమే మా చేయి పట్టుకుంటాడు ప్రభా. మరి మరణం అనేది వచ్చినప్పుడు మా చేయి వదిలేస్తాడు కదా తండ్రి. మరి అప్పుడు మేము నాయన ఎవరి చేయి పట్టుకోవాలి, ఎవరు మమ్మల్ని పట్టుకుంటారన్నప్పుడు ప్రభా, మరి పరలోకమందు నివసించే నాయన ప్రభా, మరి ఆ స్థలంలో నివసించే దేవుడు నమ్మదగిన దేవుడవు ప్రభా. మా చేయి పట్టుకొని నడిపిస్తావని, మరి మాకున్నటువంటి బలహీనతల్లో, మాకున్నటువంటి రోగాలలో, మాకున్నటువంటి బాధల్లో, మాకున్నటువంటి నిందలలో, హింసలలో ప్రభా, నీవు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తావని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మరి నాయన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.